నాగార్జున గారు సూపర్ గా చేశారు. స్టోరీ బాగుంది, కామన్ స్టోరీ కానీ ఎంటర్టైన్మెంట్ అది బాగుంది. ముగ్గురు హీరోల్లో అల్లరి నరేష్ గారిది, నాగార్జున గారిది ఎక్కువ. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, 2-3 సాంగ్స్ బాగున్నాయి. లుక్ బాగుంది. నాగార్జున గారి లుక్ ఎప్పుడైనా బాగుంది. స్టోరీ లైన్ కొత్తగా ఏం లేదండి, కామన్ స్టోరీ. చాలా క్యూట్ గా ఉంది. ఇద్దరికి యాక్చువల్లీ సెట్ అయింది. మొత్తానికి నిలబడింది అంటారా? డెఫినెట్లీ ఫ్యాన్స్ అయితే చాలా నచ్చుతుంది. మ్యూజిక్ బీజిఎం కానీ అంత మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ ఆ సీన్స్ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయింది. మీరు కనెక్ట్ అవ్వచ్చు మ్యూజిక్ తో. క్యారెక్టర్ ఎలా ఉంది? అల్లరి నరేష్ క్యారెక్టర్ చాలా బాగుంది. లైక్ మనం గమ్యంలో చూసినట్టు ఒక ఫన్నీగా ఉంటూనే కనెక్ట్ అయిపోతూ ఉంటాం అన్నమాట. క్యారెక్టర్ 3.5. వాళ్ళిద్దరి మధ్య సెంటిమెంట్ బాగుంది. ఇంకా ఫైట్స్ అయితే చెప్పక్కర్లేదు. నాగార్జున గారు ఫైట్స్ మాస్ ఫైట్స్, అందులో సాంగ్స్, మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ అన్ని బాగున్నాయి. అసలు అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. నాగార్జున గారి తర్వాత అల్లరి నరేష్ గారే ఈ సినిమాలో. సంక్రాంతికి రావాల్సిన సినిమానండి. సంక్రాంతి పండుగ అంతా సినిమాలోనే కనబడుతుంది. ఆ సంక్రాంతి గోదావరి సైడ్ తీర్థాలు అవి ఉంటాయి కదా, అవన్నీ సినిమాలో చూపించారు. చాలా బాగుంది. చెప్పాలన్నా ఏం చెప్పాలి? నాగార్జున గారి గురించి చెప్పాలా? చాలా బాగుంది, వండర్ఫుల్, బంపర్ హిట్ అని కాదు సినిమా. సంక్రాంతి మంచి హ్యాపీగా వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నాగార్జున ఆ స్లాంగ్ మాట్లాడే విధానం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అసలు ఆ స్లాంగ్ కి మనోడు ఇట్లా మిసకట్ట తిప్పే విధానంకి అయితే అల్టిమేటెడ్ క్లాస్ మాస్ ఆడియన్స్ మాత్రం కనెక్ట్ అయిపోతారు భయ్యా. నిజంగా ఒక 10 years హీరోయిన్ ప్రేమించడం, అదే హీరోయిన్ మళ్ళీ 10 years హీరోని ప్రేమించడం అనేది అది ఒక వే ఆఫ్ వెళ్తే నిజంగా అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ ఈ సినిమా చాలా ప్లస్ భయ్యా. అంటేనే రొమాంటిక్ మన్మధుడు ఈ సినిమాలో ఎట్లా ఉంది? అంటే అది కూడా చూపించారు, కానీ అదొక్కటే చూపించకుండా బాగా ఇంకా మాస్గా కూడా చూపించారు. నాగార్జున గారి యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఆయన లుక్స్ కానీ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. బట్ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ అంజిగాడు. ఏడిపించాడన్న థియేటర్లో కాసేపు, ఎంత నవ్వించాడో, యాక్టింగ్తో ఎంత మైమర్పించాడో, కాసేపు అంత ఏడిపించాడు. బాగుంది సినిమా. మూవీలో మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సెంటిమెంట్ సీన్లు ఉన్నాయి, రొమాన్స్ ఉంది, నాగార్జున పెర్ఫార్మెన్స్ సూపర్. అలాగే అల్లరి నరేష్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నాగార్జున ప్రాబ్లం ఏమవుతుందంటే కథలు మంచిగా సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్లు మంచి వాళ్ళు దొరకట్లేదు. డెఫినెట్లీ రీసెంట్లీ దొరికిన కొత్త డైరెక్టర్స్లో విజయ్బీని డెఫినెట్లీ చాలా బాగా చూపించాడు నాగార్జున. చాలా బాగున్నాయండి. నరేష్ది, రాజ్ సార్ ఉంది, నాగార్జునది, ఈవెన్ హీరోయిన్స్ కూడా అందరి క్యారెక్టర్స్ మధ్యలో బాండింగ్ కానీ కెమిస్ట్రీ కానీ చాలా బాగా సింక్ అయింది. ఏదో అంటే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి, ఆ కాంబినేషన్స్ చూసినప్పుడు మనకి ఇన్స్టెంట్గా ఒక ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. ఈ సినిమాలో ఆ ఎమోషన్ ఇన్స్టెంట్గా వచ్చేసింది. దానికి హీరో అని బీజేఎం కూడా చాలా బాగా హెల్ప్ చేసింది. సామిరంగా చూసినా సినిమా అయితే పర్లేదు, బాగానే అనిపించింది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. బట్ మైనస్ ఏంటంటే మలయాళం మూవీని యాజ్ దించేసింటే బాగుండేది అనిపించింది. ఇంకా ఏంటంటే ఫైట్ సీన్స్ కూడా అంత ఇంపాక్ట్ అనిపించాలి. ప్లస్ పాయింట్లు వచ్చేసి ఎంఎం కారావ్ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అల్లరి నరేష్ యాక్టింగ్ ఎప్పుడైతే విలన్ ఎంటర్ అవుతారో ఇవైతే ప్లస్ పాయింట్లు చాలా బాగా అనిపిస్తుంది. ఈ సంక్రాంతి కుర్చీ ట్రెండ్ మాత్రం చాలా బాగా వైరల్ అవుతుంది. గుంటూరు కారంలో కుర్చీ మార్త పెట్టి ఈ సినిమాలో అటు కుర్చీ ఇటు కుర్చీ, ఈ 2 కుర్చీలు అయితే ఎక్కడ మర్చిపోతలేరు. అంటే ఈ సంక్రాంతికి ఏ మూవీ ఫస్ట్ చూడాలంటే హనుమాన్ చూడాలి, తర్వాత నా సామిరంగా, 3rd గుంటూరు కారం, 4th సైందో. ఈ మూవీస్లో అయితే ఫస్ట్ నెంబర్ 1 హనుమాన్, నా సామిరంగా ఉండేవి. అదే ఈ సినిమాలో అదేనండి స్పెషల్. నాగార్జున గారి మాస్ ఫైట్స్ అన్ని సినిమాలో ఉన్నాయి అంతే. నాగార్జున గారు ఎలా చేశారమ్మా? నాగార్జున గారు చాలా బాగా చేశారండి. కొంతమంది ఫ్లాప్ అంటున్నారమ్మా. లేదండి, నాగార్జున గారు అవును. శివ సినిమా గుర్తొచ్చింది సినిమాలో, ఆ చైన్ లాగే సీన్ అది. హిట్ సినిమా హిట్. ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు సినిమా. ఈ సినిమా చెప్పుకోవచ్చు. నాగార్జున గారి హిస్టరీ ఇది ఒక మూవీ అండి. లేదు అసలు నాగార్జున గారి కంబ్యాక్. అల్లరి నరేష్ క్యారెక్టర్ ఏంటంటే నాగార్జున గారికి బ్రదర్ క్యారెక్టర్ గా చూపించారు, చాలా బాగుంది. అలాగే అల్లరి నరేష్ కి వైఫ్ క్యారెక్టర్ చేశారు. ఆమె అయితే అల్టిమేట్ అయిపోయాయి. తన లుకింగ్ కానీ, తన డాన్స్ కానీ, తన ఎక్స్ప్రెషన్స్ చాలా ఉన్నాయి. ఇంకోటి భయ్యా మెయిన్ ఎక్కువ హైలైట్ ఏంటంటే సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా, సాంగ్స్ భయ్యా
చాలా బాగున్నాయి. అంటే యూట్యూబ్లో చూసిన దానికంటే థియేటర్లో చూసిన దానికి చాలా డిఫరెంట్గా ఉంది. సాంగ్స్ అయితే బాగున్నాయి. అలాగే హీరోయిన్ గ్లామర్ అయితే అల్టిమేట్. సినిమాకి ఇంకో ప్లస్ అది భయ సినిమాలో ఏంటంటే తగ్గింది ఏంటంటే స్టోరీ అనేది కొద్దిగా క్లారిటీ లేదు. మిగతా అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ కోసాలకే కొద్దిగా స్లో ఉంది. విలన్ ఇంట్రడక్షన్ తర్వాత విలన్ ఇంట్రడక్షన్ తర్వాత బాగుంది అనిపించింది. సినిమా క్లైమాక్స్ దాకా ఒక లెవెల్ వెళ్ళిపోయింది. కానీ మీకైతే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అనిపిస్తుంది. ఓవరాల్గా సూపర్ మంచి మూవీ. చిన్న ఈవెన్ కంపారిటివ్లో లాస్ట్ ఫిల్మ్ చూసుకుంటే ఈ ఫిల్మ్లో ఇంకా యంగ్గా ఉన్నారు. ఆ బియర్డ్ అంతా పెంచడం వల్ల దానివల్ల ఇంకా బెటర్ లుక్ బాగా అనిపించింది. అవును, ఈ సినిమాలో డివోషన్ ఏమి ఉండదండి. ఇట్స్ టోటలీ ఫ్రెండ్షిప్, లవ్, సాక్రిఫైస్ అంతా అదే ఎమోషన్. థియేటర్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కడికి ఆ ఒక్క క్యారెక్టర్ అయితే మనసుకి గుచ్చుకుని పోద్ది. మిగతా చేసిన క్యారెక్టర్లు అన్నీ బాగున్నాయి. యాక్టర్స్ కానీ హీరోయిన్స్ కానీ అందరూ బాగా చేశారు. నేనైతే కొంచెం ఎంజాయ్ చేశాను. బట్ స్టోరీలో కొత్తదనం లేదన్న. ఏంటంటే ప్రతి సంక్రాంతికి వచ్చే సినిమా లాంటిది క్యారెక్టర్లు క్యారెక్టరైజేషన్స్ మార్చి తీసారేమో అనిపించింది. రొటీన్ స్టోరీ అనిపించింది. కొన్ని చోట్ల తడబాటు యాక్టింగ్లో, కొన్ని చోట్ల తడబాటు కనబడ్డాం. ఇంకొన్ని చోట్ల స్లోగా వెళ్ళే నెరేషను అన్న. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ బీజిఎమ్స్ అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కీరవాణి గారు కుమ్మొదిలేరు. ఎక్కడైతే ఏది కావాలో అది ఇచ్చేసారన్న సినిమా మొత్తానికి. నాకైతే అది చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాలో ఫైట్ సీన్స్ ఉంటాయి. ఫైట్ సీన్స్లో ఎలివేట్ అవ్వడానికి కూడా రీజన్ ఆ బీజిఎమ్స్. నాకు అంతలా అనిపించింది. చాలా బాగా చేశారన్న. ఆయన యాక్టింగ్కి పేరు పెట్టి అంత డోలో మనం కాదు, బట్ కుమ్మేశారు ఆయన వరకు. స్టోరీ ఇంకొంచెం బాగుంటే అనిపించింది. లవ్ స్టోరీలో కూడా నార్మల్ లవ్ స్టోరీ అన్న. అంతే పెద్ద ఓవరాల్గా ఒక 2.5 ఇవ్వచ్చు అన్న. పర్లేదు. ఇంకా ఆడియన్స్కి అయితే బాగానే, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొద్దిగా ఎంజాయ్ చేయొచ్చు. మరి అంత దారుణంగా కాకుండా. కాకపోతే యాక్చువల్లీ మలయాళం మూవీ లాగా తీసింటే బాగుండేది అనిపించింది. కొన్ని ఎమోషన్స్ కన్నా నరేష్ చనిపోయినప్పుడు నాగార్జున గారు ఎమోషన్ అనేది స్టాండర్డ్గా ఉండిపోతే అప్పుడు ఎమోషన్ పండించింటే బాగుండేదని నాకు అనిపించింది. నాకు బాగా నచ్చిందంటే సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. విలన్ ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో అప్పుడు ఎంగేజింగ్ అనిపిస్తుంది ఆ సీన్స్. హీరోయిన్ అంటే కొద్దిగా ఓ రకంగా అంత హెవీ అయితే చేయలేదు. ఇంకోటి సినిమాకి తగ్గట్టు నాగార్జున గారిని కూడా చేపిస్తే బెటర్. ఎందుకంటే ఎప్పుడు మన్మథరాజు లాగానే చూపించి ఆ సినిమా వల్ల మైనస్. ఎందుకంటే ఆ సినిమాలో మన్మథరాజు లాగా ఎప్పుడు చూసుక మన్మథరాజు లాగా చూపించకండి. ఎందుకంటే కొద్దిగా డిసప్పాయింట్ అవుతాం. నేను మలయాళం చూసినాను, దాంట్లో అలా ఏం చూపారు. అది చాలా బాగుంటుంది. కానీ దీంట్లో ఇట్లా మన్మథరాజు లాగా కాకుండా స్టోరీ పరంగా చూపిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సినిమా విషయానికి వస్తే పర్లేదు, ఓ రకంగా ఉంది, చూడవచ్చు. ఒక్కడి చిన్నలో చాలా క్లీన్గా కొంచెం చేస్తున్న లుక్ అంత తగ్గట్టుగా ఉండదు. దీంట్లో చాలా తగ్గట్టుగా ఉన్నారు. హీరోయిన్ చాలా క్యూట్గా ఉంది. ఇద్దరికి యాక్చువల్లీ సెట్ అయింది కూడా. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.